తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు కల్తీ మాఫియా గుట్టు రట్టు చేశారు. 5,000 లీటర్ల కల్తీ వంట నూనె, 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కల్తీ ముఠా గుట్టు ఎలా రట్టయింది, ఆ వివరాలేంటి? హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కల్తీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇటు పోలీస్ శాఖ అయితే చర్యలు అయితే చేపట్టిన సంగతి తెలిసింది. అయితే తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ అల్లం పేస్ట్కి సంబంధించి కూడా భారీగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే తరహాలో కూడా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ రోజు ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించి మొత్తం 5,000 లీటర్ల కల్తీ వంట నూనెతో పాటు 5 టన్నుల సంబంధించిన కల్తీ గోధుమ పిండిని అయితే ఎస్ఓటీ పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వ్యవహారం సంబంధించి ఇంకా అంటే కల్తీకి సంబంధించి కూడా ప్రోత్సహించిన వారు కానీ దాంట్లో ఎవరు ఇది అంతా ఇక్కడ తయారు చేసి ఎక్కడెక్కడ ఏ షాప్లో విక్రయాలు కొనసాగిస్తున్న దాని మీద కూడా గచ్చిబౌలి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఇంకెవరున్నారు అన్న దాని మీద ఇంకా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నగరంలో పలు వాటికి సంబంధించి కూడా నిత్యావసరాల వస్తువులకు సంబంధించి కానీ కారం కానీ తర్వాత అల్లం పేస్ట్ తో పాటు ఇప్పుడు తాజాగా కల్తీ నూనె కూడా వెలుగులోకి రావడంతో కూడా వంట నూనె వెలుగులోకి రావడంతో కూడా మరొకసారి అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఎస్ఓటీ కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచి ఎక్కడైతే కల్తీ తయారు చేస్తున్నారో వాటి స్థావరాల పైన కూడా ఇటు అధికారులు అయితే దాడులు నిర్వహించి భారీ ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను అయితే స్వాధీనం చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటితో పాటు ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించిన తర్వాత వాళ్ళు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత మరికొన్ని విషయాలు వీళ్ళకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తారు. రైట్, ధన్యవాదాలు రమేష్.